ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. కాలభైరవాష్టమి చాలా విశేషమైనది. ఈ రోజున మొన్న కార్తీక పౌర్ణమి, కార్తీక శుద్ధ ఏకాదశి ఎవరైతే తులసి చెట్టుకు పూజ చేయని వాళ్ళు, ఉసిరిక చెట్టుకు పూజ చేయని వాళ్ళు ఈరోజు కాలభైరవ అష్టమి రోజున కూడా ఈ ధాత్రి పూజ చేస్తే విశేషం. కార్తీక దామోదరుడి ప్రీతి కొరకు ఉసిరిక చెట్టుకు పూజ చేయాలి. తులసి చెట్టుకు కూడా సాయంకాలం ప్రదోష కాలంలో పూజ చేయాలి. అంతకంటే మించింది వాళ్ళ కాలభైరవ అష్టమి. మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? మీకు లేనిపోని నెగిటివ్ ఎనర్జీ ఇంటికి కనబడుతుందా? లేనిపోని వ్యక్తుల యొక్క దృష్టి దోషాలు మీద పడుతున్నాయా? ఎంత చదివినా మీకు అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నాయా? అంటే చదువులో ముందుకు సాగలేకపోతున్నారా? ఈ రోజున తప్పకుండా మీరు నేను చెప్పినటువంటి పూజలు చేయండి. పొద్దున పూట పురుషసూక్త విధానంగా, పురుష సూక్త విధానంగా తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజి గాతు భేజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 అన్నటువంటి పురుషసూక్తంతో ప్రాతకాలంలో ఉసిరిక చెట్టు కింద దామోదరుడి పూజ చేసిన వారికి, ఉసిరిక చెట్టుకి 4 దారాలు చుట్టిన వాళ్ళకి సంతాన యోగం, వివాహ యోగం, అలాగే ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ఇది సాధ్యం వరకు వైష్ణవ సంప్రదాయం వాళ్ళు తప్పకుండా విష్ణుమూర్తిని ఉసిరిక చెట్టు కింద పూజ చేయవచ్చు. అలాగే ఉసిరిక చెట్టు కింద స్మార్తులు, శైవులందరూ కూడా సాలగ్రామానికి పూజ చేసి సాలగ్రామ దానం చేసుకోవచ్చు. అది మహావిశేషం. అలాగే సాయంకాల సమయంలో తప్పనిసరిగా మీరు మేధస్సు వృద్ధి పొందడానికి, విద్యలో విజయం ప్రాప్తించడానికి తప్పనిసరిగా చేయవలసింది కాలభైరవాష్టమి. ఈ సమయంలో, సాయంత్ర సమయంలో, ప్రదోషకాలంలో కాలభైరవుని పూజించిన వారికి విశేషమైనటువంటి శత్రునాశనం కలుగుతుంది. శత్రువులు పాదాక్రాంతులే అవకాశం, ధనము నిలబడుతుంది, ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. ప్రాతకాలంలో విష్ణుమూర్తిని పూజ చేయడం, అలాగే ధాత్రిని అంటే ఉసిరి చెట్టుని, తులసీదేవిని పూజ చేయడం, సాయంకాల సమయంలో మహావిష్ణు ప్రీతి కొరకు కాలభైరవాన్ని పూజించడం. శివుడి రూపమే వీరభద్ర రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే విష్ణువుకి అత్యంత ప్రీతి. ఎవరైతే ఆ సమయంలో ప్రదోష కాలంలో కాలభైరవ అష్టమి రోజున మనం ఈ కాలభైరవుని పూజిస్తున్నామో, ఇంకా వీలైతే మీకు ప్రదోష కాలంలో రుద్రహోమం జరిపించండి, అది ఇంకా విశేషం. ఆ సమయంలో ఈ రుద్రుడు మనకి ప్రసన్నుడై ఉంటాడు. మనం ఇచ్చేటువంటి హవిస్సుని ఆయన తొందరగా స్వీకరించి మనకి శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. విజ్ఞాన సంపదను కలిగిస్తాడు. చేస్తుద్దాం, పోయేదేముంది. కార్తీక దామోదర ప్రియతాం కాలభైరవ పూజనం కరిష్యే. విష్ణు ప్రీతి కొరకు కాలభైరవుని పూజ చేయండి. చాలా ఇష్టమైనటువంటి రుద్రహోమం జరిపించండి, మృత్యుంజయ హోమం జరిపించండి. ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా మీరు ఆరోగ్య ప్రాప్తి కొరకు విశేషమైనటువంటి కాలభైరవ అష్టమి రోజున అద్భుతం పూజవచ్చు. ఈ కాలభైరవ అష్టమి రోజున మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క హోమాన్ని చేసుకుంటే మేధస్సు పెరుగుతుంది. ఐఐటి లాంటి, ఏఐటిబి లాంటి ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తప్పకుండా మీరు ఉత్తమ స్థాయిలో ర్యాంకు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శ్రద్ధ, భక్తి తప్పకుండా ఉండాలి. ఇవి మనం ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకోవాలి. కార్తీక మాసంలో చేసినటువంటి ధ్యానము, తపస్సు ఏదైనా సరే మనకి 1000 రెట్ల ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. చిన్న దానం కూడా మనకి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉసిరిక దానం, ఆద్యదానం, ఈ మనకి ఒక పాత్రలో, ఈ రోజున మనకి ఒక పాత్రలో మీరు ఘృతం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేసి కంచు పాత్రకి దానం ఇస్తే అత్యంత విశేషమైనది. మీలో మానసికమైనటువంటి రోగాలు ఉన్నాయా, అవి పోవడానికి తప్పకుండా మీరు ఈ రోజున ఉసిరిక దీపదానం, ఘృత పాత్ర అంటే కంచు పాత్రలో నెయ్యి నింపి అది దానం ఇవ్వాలి. తప్పకుండా మీకు విశేషమైన శుభం కలుగుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి రుద్రహోమాలు. ముందుగా మనము ఈ ప్రాతకాలంలో విష్ణుమూర్తి షోడశోపచార పూజ చేసి, సాయంకాల సమయంలో మహన్యాసపూర్వక స్వామిని అభిషేకం చేసి, ఆ తదుపరి మనం రుద్రహోమం చేసుకుంటే విశేషం. అంత సమయం లేదు, అంత ధనం లేదు. కనీసం కాలభైరవ అష్టమి రోజున మీరు తప్పనిసరిగా ఈ కాలభైరవుడికి హోమం జరిపించండి. రుద్రహోమే, అది అత్యంత అనుకూలత ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి కాలభైరవ అష్టమిని వదులుకోకండి. తప్పకుండా ఇటువంటివి చేసే ప్రయత్నం చేయండి. అలాగే మనం రేపు శ్రీశైలం మహాక్షేత్రంలో జరపబోతున్నటువంటి ఒక
18/11/2025 రోజున మనం చేయబోతున్నటువంటి చండీ హోమం అలాగే రుద్ర అభిషేకంలో ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే వెంటనే మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.